అన్న నమస్తే అన్న. నమస్కారం సో అందరికి. రీసెంట్ గా సనాతన ధర్మం గురించి మన హిందూ దళాడుతున్నారు ప్రశ్న ఉన్నారంటే ఒక పవన్ కళ్యాణ్ గారు మాత్రం. రీసెంట్ ఒక పాస్టర్ ఒక మాట అన్నారు, ఇంకెక్కడైనా సనాతన ధర్మం అని చెప్పేసి నువ్వు కనిపిస్తే ముక్కలు ముక్కలు నిద్రపోమ్మని చెప్పండి. పడుకొని మెలుకొని ఉంటే అలాంటి మాటలే వస్తాయి. పడుకొని నిద్రపోతే ఏమైనా మర్చిపోతారేమో. ఒక ప్రజలకి గీతోపదేశం చేయాల్సిన పాస్టర్, చెప్పాల్సిన పాస్టర్ నేను నరికేస్తాను, నేను కొరికేస్తాను అంటే ఏం అర్థం అండి ఇది? మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులు ఎవరైతే క్రిస్టియన్స్ ఉన్నారో వాళ్ళైనా కనీసం ఇష్టపడతారా మిమ్మల్ని? అరే వాళ్ళ సంస్కృతి ఏంటో మనకు తెలియదు. మన సంస్కృతి వాళ్ళని ప్రేమించడమే కదా మన దేవుడు చెప్పాడు, యేసు ప్రభు. మరి ఈయన ఎలాగ మాట్లాడతాడని చెప్పేసి ఆలోచించరా? ఇప్పుడు దీన్ని వెనకేసుకొని వస్తారా మీరు? ప్రతి క్రిస్టియన్ నేను ఇప్పుడు మీరు దీన్ని వెనకే, మేము వేరే దాన్ని కూడా వెనకేసుకొస్తాం. ఇంతకు ముందు ఉన్న పాస్టర్లు కూడా రాముడిని తిట్టారు, సీతమ్మని తిట్టారు, కొంతమందిని ఎంతమంది గలీజ్గా మాట్లాడారు. మాకు ఎంత మనసు బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడాడు, హిందువులు కులాలుగా విడిపోయారు, మేము ఐకమత్యంగా లేకుండా కులాలుగా చుచ్చులు పెట్టి ఐకమత్యంగా విడతీశారు, దాంట్లో మేము ఏకంగా లేము. ఇదే ఒక క్రిస్టియన్స్లో జరిగి ఉన్న, ఒక ముస్లింలో జరిగి ఉన్న పరిస్థితులు వేరేగా ఉండేది. ఇదే కదా ఆయన మాట్లాడాడు. మరి ఏం తప్పు మాట్లాడాడు ఆయన? హిందువుల్ని చంపేస్తాము, నరికేస్తాము, మీ తాత తరాలు మీ ఇంకొక తరాలు ఎంటుకు కూడా పీకలేరు. హిందూ అంటే పవన్ కళ్యాణ్, ప్రతి భారతీయుడు హిందువే. ఆఖరికి నువ్వు ఇప్పుడు క్రిస్టియన్స్ అని చెప్పుకుంటున్నావు కూడా మా మతం నుంచి వెళ్ళే, ఏది నువ్వు బయట దేశం నుంచి, కెన్యా నుంచి, పాకిస్తాన్ నుంచి తీసుకువచ్చి ఇక్కడ మతం మార్చలా. ఇక్కడ ఉన్న జనాల్ని మతం మార్చి సిగ్గు శరం లేకుండా ఇక్కడ పెట్టుకున్నావు.